హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మళ్ళీ మనం ఇంకొక స్టోరీ తెలుసుకుందాం. ఓకేనా? కంసుని క్రూర ఆలోచనలు. ఇటీవల కాలంలో దేవతలు ధైర్యంగా మారుతున్నారని కంసుడు గమనించాడు. ఒకరోజు అతని దుష్ట మంత్రులు వచ్చి ఇలా చెప్పారు: గోవులు, బ్రాహ్మణులు, తపస్సు, సత్యం, దానం, ఆత్మ నియంత్రణ ఇవన్నీ విష్ణువు లక్షణాలు. వీటినే నాశనం చేస్తే విష్ణువు బలహీనుడవుతాడు. ముందుగా రాజ్యంలో ఉన్న అన్ని గోవులను మరియు బ్రాహ్మణులను హతమార్చాలి. ఈ మాటలు విన్న కంసుడు ఎంతో సంతోషించి రాజ్యమంతా తన రాక్షస సైన్యాన్ని పంపించి భక్తులను, సజ్జనులను హింసించమని ఆదేశించాడు. శేషుడు దేవకీ నుండి రోహిణికి మారిన తరువాత భూమిపై అవతరించేందుకు శ్రీ విష్ణువు దేవకీ గర్భంలో ప్రవేశించాడు. ప్రభువు ఆమె గర్భంలో ఉన్న కారణంగా దేవకి ఎంతో అందంగా, దివ్యంగా కనిపించసాగింది. ఆమె ముఖకాంతి చూసిన కంసుడు ప్రభువు ఇప్పుడు దేవకీ గర్భంలోనే ఉన్నాడు అని నిశ్చయించుకున్నాడు. ఆమెను చంపాలనుకున్నాడు. కానీ వెంటనే ఆలోచించాడు. ఆమె నా బంధువు, నా ఆశ్రయంలో ఉంది, గర్భవతిగా ఉంది. ఇలాంటి సమయంలో ఆమెను చంపితే నా పేరు చెడిపోతుంది. అందుకే ఆ ఆలోచన వదిలేశాడు. అంధకార రాత్రిలో కారాగారంలో దేవకి 8వ కుమారుడు జన్మించాడు. ఆ సమయంలో నక్షత్రాలు శుభంగా వెలిగాయి. దేవతలు పుష్పవృష్టి చేసి శిశువును స్వాగతించారు. ఆ శిశువు సాధారణ రూపంలో కాకుండా 4 చేతులు, కమల కన్నులు, శంఖం, చక్రం, గద, పద్మంతో దివ్య రూపంలో దర్శనమిచ్చాడు. ఈ అద్భుతాన్ని చూసి వసుదేవుడు భయంతో ఇలా ప్రార్థించాడు: ప్రభువా, మీరు కంసుని సంహరించేందుకు వచ్చారని నాకు తెలుసు. కానీ అతడు ఇప్పటికే మీ అన్నదమ్ములను 6 చంపేశాడు. మీకు ప్రమాదం ఉంది. దేవకి కూడా కన్నీళ్లతో మీరు సాధారణ శిశువుగా మారితే కంసుని కంట పడకుండా తప్పించుకోవచ్చు అని వేడుకుంది. అప్పుడు ప్రభువు ఇలా అన్నాడు: నేను నిజంగా విష్ణువనే నువ్వు నమ్మేందుకు మాత్రమే ఈ రూపంలో వచ్చాను. నన్ను గోకులానికి తీసుకెళ్ళి యశోద కుమార్తెతో మార్పిడి చెయ్యి అని చెప్పి ఆయన సాధారణ శిశువుగా మారిపోయాడు. వసుదేవుడు శిశువును ఎత్తుకున్న వెంటనే కారాగార ద్వారాలు స్వయంగా తెరుచుకున్నాయి. రాక్షసులు నిద్రలోకి జారుకున్నారు. యమునా నది ఉప్పొంగుతున్న వసుదేవుడు దగ్గరికి రాగానే నీరు విడిపోయింది. శేషుడు తన ఫణంతో శిశువును కాపాడాడు. వసుదేవుడు గోకులానికి చేరి నిద్రలో ఉన్న నంద, యశోద ఇంట్లో శిశువును యోగమాయతో మార్పిడి చేశాడు. తిరిగి కారాగారానికి వచ్చి యోగమాయను దేవకీ ఒడిలో ఉంచగానే తలుపులు మూసుకుపోయాయి. సంకెళ్ళు బిగుసుకున్నాయి. రాక్షసులు మేలుకొన్నారు. రాక్షసులు దేవకీకి శిశువు పుట్టిందని కంసునికి చెప్పారు. కంసుడు కోపంతో వచ్చి బిడ్డను చంపబోయాడు. దేవకి ఎంతో వేడుకున్నా వినలేదు. కానీ శిశువు అతని చేతుల నుండి జారి ఆకాశంలోకి ఎగిరి దేవిగా మారింది. ఆమె ఆయుధాలతో దర్శనమిచ్చి ఇలా అంది: దుర్మార్గుడా, నన్ను చంపడం వల్ల ఏమి లాభం? నీ మృతికి కారణమయ్యేవాడు ఇప్పటికే పుట్టాడు.
ఈ మాటలు విని కంసుడు భయంతో వణికిపోయాడు. దేవకి వసుదేవులను విడుదల చేశాడు. కానీ మరుసటి రోజు అతని దుష్ట మంత్రులు వచ్చి రాజ్యంలో పుట్టే ప్రతి శిశువును చంపించు అని సలహా ఇచ్చారు. వారి మాటలు విని కంసుడు మళ్ళీ క్రూరుడయ్యాడు. ఈ రోజుటికి ఇది చాలు, ఓకేనా? అతి చేయకుండా బాగా ఆడుకోండి. ఓకే, బాయ్.